హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మేము ట్రిప్కి వెళ్ళిన సంగతి అయితే చాలామందికి తెలిసిందే కదా. నేనైతే చాలా షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా. అండ్ ఇక్కడ వచ్చేసి వీడియోస్ పెట్టడం అయితే కొద్ది డీలే అయిపోతూ ఉంది, కొద్ది హెల్త్ ఇష్యూస్ వల్ల, అదేవిధంగా కొద్ది బిజీ షెడ్యూల్స్ ఉండడం వల్ల. అండ్ అన్నీ అయితే లాంగ్ వీడియోస్ అయితే నేను తీయలేకపోయాను, కొన్ని షార్ట్ వీడియోస్ తీశాను. అలో చేసిన దగ్గర మాత్రమే లాంగ్ వీడియోస్ అయితే తీశాను. అలో చేయని దగ్గర ఓన్లీ టెంపుల్ అవుట్ సైడ్ వచ్చేసి షార్ట్ వీడియోస్ అయితే తీశాను. అండ్ ఇది వచ్చేసి మేము వచ్చేసి కుంభకోణంలో ఆదికుంభేశ్వర స్వామి టెంపుల్ చూసుకొని అక్కడి నుంచి తంజావూరు అయితే వచ్చేసాము. తంజావూరులో బృహందేశ్వర స్వామి టెంపుల్ చూసుకోవడానికి. అండ్ కుంభకోణం నుంచి తంజావూరుకి వచ్చేసి 40 కిలోమీటర్స్ వస్తుంది అరౌండ్. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ దైవం వచ్చేసి శివుడు. చాలా అన్ని లింగాల కన్నా పెద్ద లింగం వచ్చేసి శివలింగం వచ్చేసి ఇక్కడే ఉన్నది. అండ్ దీనికి వచ్చేసి 1000 సంవత్సరాల కిందట కట్టిన టెంపుల్ ఇది. ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడే అతిపెద్ద శివలింగం కూడా ఉన్నది. అండ్ దీనికి వచ్చేసి చాలా రహస్యాలు అయితే ఉన్నాయి. ఏమేమో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోయి అయితే చూసేద్దాము. అండ్ ఇది వచ్చేసి తమిళనాడులో ఉంది. అండ్ ఈ తంజావూరు పేరు ఎలా వచ్చిందంటే, ఇది ఒక తంజన్ రాక్షసుని యొక్క పేరు మీదుగా దీనికి తంజావూరు అనేది పెట్టారంట. అండ్ ఈ తంజావూరుని రైస్ బౌల్ ఆఫ్ ది తమిళనాడు అని కూడా పిలుస్తారు. అండ్ ఇది చోళ రాజుల పరిపాలనలో ఈ పట్టణం అయితే ముఖ్య కేంద్రంగా ఉండేది. అయితే ఈ ఆలయాన్ని వచ్చేసి రాజరాజ చోళులు వచ్చేసి క్రీస్తు శకం వచ్చేసి 1004లో మొదలుపెట్టి 1009లో కంప్లీట్ చేశారు. కంప్లీట్గా 5 ఇయర్స్లో అయితే కంప్లీట్ చేసేసారు. ఇంత పెద్ద టెంపుల్, ఇంత అందమైన టెంపుల్ ఓన్లీ 5 ఇయర్స్లో అయితే కంప్లీట్ చేసేసారు. అండ్ ఈ టెంపుల్ కట్టి కూడా 1000 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ టెంపుల్లోని శివలింగాన్ని వచ్చేసి చోళరాజులు వచ్చేసి 11వ శతాబ్దంలో అయితే ప్రతిష్ఠించారంట. అయితే ఈ శివలింగం వచ్చేసి 3.7 మీటర్ల ఎత్తు, 5 మీటర్ వెడల్పు అయితే ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా అందమైన టెంపుల్ అని చెప్పొచ్చు. అండ్ టెంపుల్లోకి ఎంట్రీ అవుతుంటేనే ఏదో స్వర్గంలోకి ఎంట్రీ అవుతున్నామేమో అన్నంత అనిపించేసింది. మనం ఎంట్రీ అంతా గోపురాలు చాలా పెద్దగా, అండ్ లోపల మెయిన్ టెంపుల్ గోపురం వచ్చేసి కొద్దిగా చిన్నగా, బయట నుంచి చూస్తే ఈ పెద్ద గోపురం లోపలికి ఆ చిన్న గోపురంని పెట్టేశారేమో అనేలా కనిపిస్తూ ఉంది. అంత అందంగా అయితే ఉంది. అండ్ చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా విజిట్ చేయాల్సిన టెంపుల్. అండ్ ఈ ఆలయంలో అయితే అతిపెద్ద నంది ఉన్నాడు. ఆ నంది వచ్చేసి చాలా భారీ ఎత్తులో ఉంటాడు. ఒకే ఒక రాయితో అయితే చెక్కారంట ఆ నందీశ్వరుని. చాలా అంటే చాలా బాగుంది. నంది కూడా వచ్చేసి ఒక 2.7 మీటర్స్ ఎత్తు అండ్ 2.5 వెడల్పు అయితే ఉంటాడు. అయితే 20 టన్నుల బరువు గల రాయి, ఒకే రాయితో అయితే దీన్ని చెక్కారని అయితే చెప్తుంటారు. ఈ నంది ఉన్న పై సైడ్ కూడా పెయింటింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ 1000 ఇయర్స్ అయినా కానీ ఈ పెయింటింగ్స్ చెక్కు చెదరకుండా ఇలాగే ఉన్నాయంటే చాలా గ్రేట్ నిజంగా చెప్పాలంటే. అయితే ఈ టెంపుల్లో అయితే ఎక్కడ కూడా ఇటుక కానీ సిమెంట్ కానీ ఎటువంటి పూతలు వేయడం కానీ అయితే ఎక్కడ లేదు, ఎటువంటి పెయింటింగ్స్ కానీ వేయలేదు. మొత్తం వచ్చేసి గ్రానైట్ రాయితోనే కట్టించారు. బట్ గ్రానైట్ రాయి వచ్చేసి ఆ సరౌండింగ్స్లో ఒక 100 కిలోమీటర్స్ దాకా ఎక్కడ కూడా లేదని అయితే చెప్తా ఉంటున్నారు. అయితే 100 కిలోమీటర్స్ దాటిపోయి ఇంకా చాలా లాంగ్ నుంచి అయితే ఆ టెంపుల్ కోసం గ్రానైట్ రాయిని అయితే తెప్పించారని అయితే చెప్తుంటారు. బట్ అంత పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు అవన్నీ దొరకడం అనేది మామూలు విషయం కాదు. బట్ అంత ఎత్తులోకి ఎత్తడం కూడా మామూలు విషయం కాదు. ఇవన్నీ ఎత్తడం కోసం కూడా ఈ టెంపుల్ నిర్మాణం చేయడం కోసం ఒక 7 కిలోమీటర్ల ఏటవాళ్ళు వంతెన వేసేసి ఆ రాళ్ళని అలా టెంపుల్ మీదకి వెత్తారనేసి అయితే చెప్తూ ఉంటారు. బట్ ఈ టెంపుల్ వచ్చేసి దగ్గర మనం 13 అంతస్తుల మేడ కడితే ఎంత హైట్లో ఉంటుందో అంత హైట్ అయితే ఉంటుంది. బట్ ఎక్కడ కూడా ఎటువంటి సిమెంట్ కానీ ఏది కూడా యూస్ చేయలేదు, మొత్తం గ్రానైట్ రాయే. అండ్ దీన్ని ఒక చాలా అంటే చాలా అందంగా చెక్కారు. అండ్ ఇది కట్టి కూడా 1000 ఇయర్స్ అవుతుంది. బట్ ఇప్పుడు దాకా కూడా ఎక్కడైతే కూడా చెక్కు చెదరలేదు. అండ్ దానిపైన ఉండే గాలి గోపురం వచ్చేసి 81
0.28 టన్నులు నల్లరాతితో అయితే చేశారంట. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ విశేషత ఏంటంటే కింద టెంపుల్ వచ్చేసి బిగ్ సైజ్లోన అండ్ గాలిగోపురం వచ్చేసి చిన్నగా ఉంటుంది. అది మామూలుగా టెంపుల్స్ అంటే నాకు తెలిసి పైన ఎక్కువగా ఉండి కింద ప్లేస్ అయితే తక్కువగా ఉంటుంది కదా, బట్ ఇది వచ్చేసి డిఫరెంట్గా ఉంది అది ఈ టెంపుల్ అయితే. అండ్ ఇంకొక విశేషత ఏంటంటే ఈ టెంపుల్లో వచ్చేసి నీడ ఎక్కడ పడదు, ఈ టెంపుల్ యొక్క నీడ అనేది చెప్తుంటారు. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ టెంపుల్ నీడ పడదు అనేది అయితే ఏం కాదు. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ టైం అయ్యేసరికి గాలి గోపురం యొక్క నీడ అనేది ఆ టెంపుల్ మీదనే పడుతుంది. అందుకోసం అందరూ ఆ టెంపుల్ యొక్క నీడ ఎక్కడ పడదు అని అయితే చెప్తుంటారు. మిట్ట మధ్యాహ్నం పూట గాలి గోపురం యొక్క నీడ అనేది భూమి మీద పడదంట, ఆ టెంపుల్ మీదనే పడుతుంది. అది విశేషత. టెంపుల్ హైట్ వచ్చేసి నియర్లీ 60.96 మీటర్లు అయితే ఉంటుంది. అండ్ వచ్చేసి టెంపుల్ అయితే చాలా స్వరంగ మార్గాలు అయితే ఉన్నాయంట. బట్ దాంట్లో కొన్ని వచ్చేసి వెళ్ళే కొద్దీ లోపలికి ఒక గుహలాగా ఉండిపోయాయి. అదేవిధంగా కొన్ని వచ్చేసి చాలా భయంకరంగా ఆ లోపలికి వెళ్తే ప్రాణాలతో మళ్ళీ బయటికి తిరిగి రారు అనేలాంటివి క్లోజ్ చేసేసారంట. అండ్ ఈ టెంపుల్ గుహల్లాగా ఎందుకు పెట్టుకున్నారంటే రాజు సెక్యూర్ కోసం, రాజు ఫ్యామిలీ సెక్యూర్ కోసం, అండ్ వాళ్ళు దర్శనానికి రావాలి అని అంటే స్వరంగాల ద్వారా వచ్చేవాళ్ళంట. అందుకోసం అని చెప్పేసి ఆ స్వరంగాలు కూడా ఉన్నాయి అనేసి అయితే చెప్తున్నారు. అయితే ఇంకా ఈ టెంపుల్ యొక్క విశేషత ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చినప్పుడు 1000 రూపాయల నోటుని 1954లో చలామణిలోకి తీసుకొచ్చారు కదా. ఆ 1000 రూపాయల నోటు మీద ఈ బృహదేశ్వర స్వామి టెంపుల్ని ముద్రించారు అప్పుడు 1000 రూపాయల నోటు మీద. అది ఒక విశేషత. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా అంటే చూడాల్సినది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీనికి ఇంకా చెప్పాలంటే చాలా రహస్యాలు ఉన్నాయి. బట్ నాకు తెలిసిన వరకు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఎవరైనా అటు సైడ్ వెళ్ళారనుకోండి డెఫినెట్గా విజిట్ చేయండి టెంపుల్ని అయితే. మేమైతే ట్రిప్ మొత్తం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అండ్ చాలా బాగా అనిపించింది. ఎంత గొప్ప ఆర్కిటెక్చర్ అప్పట్లోనే కట్టారంటే యాక్చువల్గా మనం చూసి వాళ్ళు కాదు నేర్చుకోవాల్సింది, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. యాక్చువల్గా ఇప్పట్లో అయితే ఇలాంటి నిర్మాణాలు చేయడం అనేది చాలా కష్టమనే నేనైతే అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఈ విధంగా సిమెంటు అండ్ పూత ఇటువంటి ఏవి లేకుండా అండ్ ఇటుక పిల్ల యూస్ చేయకోకుండా ఇటువంటి నిర్మాణం చేయడం అనేది, ఇంత టెక్నాలజీ ఉండి కూడా చేయడం అనేది చాలా కష్టం అని అయితే అనుకుంటున్నా. అప్పట్లో ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఇంత ఇదిగా కట్టారంటే చాలా గ్రేట్. యాక్చువల్గా అప్పట్లో ఏదన్నా చేయాలన్నా మనుషులు, ఏనుగులు ఇవి మాత్రమే చేయాలి ఏ బరువు పనులు చేసినా కానీ. అండ్ నిజంగా అంటే చాలా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. అసలు ఈ టెంపుల్లో అయితే చాలా అంటే చాలా అక్కడ బర్డ్స్ వచ్చేసి చాలా అంటే చాలా ఉన్నాయి బర్డ్స్. డైలీ ఆ గోపురం చుట్టూ, మెయిన్ టెంపుల్ గోపురం చుట్టూ అయితే బర్డ్స్ నాట్యం చేస్తున్నాయా అని అనిపిస్తుంది. అంత బాగా అక్కడ ఫ్లై చేస్తూ ఉన్నాయి బర్డ్స్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. అండ్ టెంపుల్ పక్కన ఇంకా వేరే టెంపుల్స్ కూడా, అమ్మవారి టెంపుల్ అవి ఇవి కూడా ఉన్నాయి దర్శనం చేసుకోవడానికి. అండ్ చాలా విశాలమైన అండ్ ప్రశాంతమైన ప్లేస్. అండ్ అక్కడికి వెళ్ళామనుకో మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. అదిగోండి చూడండి బర్డ్స్ చూడండి ఏ విధంగా. నాకైతే ఆ బర్డ్స్ అన్నీ టెంపుల్ చుట్టూ నాట్యం చేస్తున్నాయేమో అనేలాగా అనిపిస్తుంది. అంత బాగా అనిపించింది చూడడానికి. నేనైతే కాసేపు అలా చూస్తూ ఉండిపోయాను వాటిని క్యాప్చర్ చేస్తూ. అండ్ చాలా బాగుంది, డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ టెంపుల్ ఎన్ని సంవత్సరాలైనా కొద్దిగా కూడా చెక్కు చెదరలేదు అండ్ ఎక్కడ కూడా బెండ్ అవ్వడం కానీ అలాంటిది అయితే ఏం జరగలేదు. దీని తర్వాత కూడా కట్టిన కట్టడాలు అయితే చాలా ఉన్నాయని అయితే విన్నాను. బట్ ఆ కట్టడాలు కూడా కాస్తో కూస్తో కొద్ది డ్యామేజ్ అవ్వడం, కొద్ది బెండ్ అవ్వడం ఇలాంటివి జరిగాయి. బట్ ఈ టెంపుల్ మాత్రం ఎక్కడ కూడా బెండ్ అవ్వడం కానీ వంపు వెళ్ళడం కానీ ఏమీ జరగలేదని అయితే చెప్తున్నారు. అండ్ డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ మేమైతే ఇంకా దర్శనం చేసేసుకొని అక్కడ దీపం వెలిగించేసి, కార్తీక మాసంలో వెళ్ళాం కదా అక్కడ కొద్దిగా పూజ చేసేసుకొని మళ్ళీ మేమైతే అక్కడి నుంచి
వేరే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడ వెళ్ళాము ఇక్కడ నుంచి మేము వచ్చేసి శ్రీరంగపట్నం అయితే వెళ్ళిపోయాము. అండ్ అక్కడ టెంపుల్ని కూడా నేనైతే షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేసాయి. అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే నేను టెంపుల్ యొక్క మ్యాప్ అయితే పెట్టాను. మొత్తం ఓవరాల్ టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. అక్కడ టెంపుల్ చూసేసుకొని మధ్యలో కాస్త ఫ్రూట్స్ కొద్దిగా అర్లీ మార్నింగే వెళ్ళిపోయాం కదా, కొద్దిగా ఆది కుంభేశ్వర స్వామి టెంపుల్ చూసేసుకొని ఇక్కడ తంజావూరు చూసేసుకొని కొద్ది ఫుడ్ తీసేసుకొని అయితే వెళ్ళిపోయాం.